తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎన్నో సమస్యలు, అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యల గురించి చెప్తారండి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఎన్నో పూజలు చేసాము, చాలా చోట్ల అడిగాము, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ బాధపడుతూ ఉంటాయి ఇళ్లలో చాలా మందికి. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఒకళ్ళని విడిచి ఒకళ్ళకి అనారోగ్యం అని. అంటే ప్రధానంగా ఈ అనారోగ్య సమస్యలకు ఎవరిని ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, వీటికి ఏమైనా పరిష్కారం అసలు ఉంటుందా అని అంటే ఏం చెప్తారండి? ఉంటుందమ్మా. మనకి ప్రధానంగా శాస్త్రీయంగా పౌరాణికంలో ఉన్నది ఏంటంటే, మనకి ఇప్పుడు మెడికల్ టర్మినాలజీ అంతా వచ్చిన తర్వాత చరకుడు సుశ్రుతుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అవును. కానీ వీళ్ళు కన్నా ముందు మనకి ఈ లక్ష్మీదేవి ఎలా అయితే క్షీరసాగర మదనంలో ఉద్భవించిందో, అప్పుడు అమృత కలశంతో ధన్వంతరి ఆయన అప్పుడు ఉద్భవించాడు. చంద్రుడు ఎలా ఉద్భవించాడో, లక్ష్మీదేవి ఎలా ఉద్భవించారో, అందుకే చంద్ర సహోదరి అంటాం లక్ష్మీదేవిని. అంటే ఒకేసారి ఒక గర్భ అంటే క్షీరసాగర మదనంలోంచి ఉద్భవించిన వాళ్ళని. ఆయన్ని ఏమంటారంటే, ఇప్పుడు మనం చెరకుడిని సుశ్రుతుడిని మనకి వైద్యుడు అంటాం, ఆయన దేవతలకే వైద్యుడు. అంటే దేవతలకే వైద్యం చేసి ఆయన ధన్వంతరి. కనుక అవతారం, విష్ణు అవతారం. అంటే ఏంటంటే మనకి దశావతారాలు వేరే ఉన్నాయి, 24 చతుర్వింశతి అవతారాలు వేరే ఉన్నాయి. చతుర్వింశతి అవతారాల్లో ధన్వంతరి వస్తాడు, వ్యాసుడు వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారు అందులో చతుర్వింశతి అవతారాలు. అందుకని విష్ణు అంశగా ఏర్పడినటువంటి ధన్వంతరిని మనం ఏం చేస్తాం, చరకుడు సుశ్రుడు మన ఫిజికల్ గా వైద్యం చేస్తారు వీళ్ళు ఇచ్చినటువంటి. ఆయన ఏంటి, ఆయన ప్రార్థించాలి. అంటే ధన్వంతరిని అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం ఏంటంటే, ధన్వంతరి మనకి పటాలు దొరికితే పెట్టుకుని, మామూలుగా మనకి మిగతా దేవతలకు ఎలా అయితే చేసుకుంటామో, ఆయనకి ధన్వంతరికి శ్రీ వాసుదేవాయ అని చెప్పి, ధన్వంతరి అంటే అమృత కలశహస్తాయ అంట. అంటే అమృతంతో కూడిన కలశహస్తం ఉంటుంది. అలాగేంటంటే మీకు అమాయ వినాశనం, ఏంటంటే ఏదైనా ఆపదలు కలిగేటువంటి దాని నుంచి వినాశనం కలుగుతుంది. త్రైలోక్యనాథాయ ధన్వంతరి నమః అని మంత్రం ఉంది. మీకు మామూలుగా యూట్యూబ్ మీకు గూగుల్లో కొడితే వస్తుంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని మనకి ఏ మంత్రాన్నైనా సరే 108 చేసుకోవటం శాస్త్రం. ఈ 108 ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసు. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే 27 × 4 108 పాదాలు. ఎవరు పుట్టినా ఈ 108 పాదాల్లోనే పుట్టి ఉంటారు. కాబట్టి 108 చేసుకున్నప్పుడు మనకి అష్టోత్తరం అని చెప్పి, ఆఖరికి మీరు ఏ స్తోత్రం అయినా సరే 108 సార్లు చేస్తారు. చేస్తే అది ప్రశస్తం అంటారు అన్నమాట. అందుకని చక్కగా ఆయనకి నమస్కారం చేసుకుని, ఇందులో ఏంటంటే సంకల్పమే ప్రధానం. మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి కానీ అయ్యవారి దగ్గరికి వెళ్ళని ఏ చేసినా సరే, నాకు అనారోగ్య నివారణకి నువ్వు చెయ్యి. అట్లాగే మీకు ఏదైనా దానాలు ఇచ్చేటప్పుడు గోవుకి కేజింబావతిగా సేలింబావతిగా అనేది పంతులు గారికి ఇవ్వాలి. గోవుకు పెట్టేటప్పుడు సేరింబావతిగాను కేజింబావతిగా పెట్టకూడదు. వాటికి ఏంటంటే చిన్న ముద్ద మనకి ఏదైతే ఉంటుందో, కుదుడు అనుకోండి కందులు అంటాము, బుధుడికి అనుకోండి పెసలు అంటాము, అట్లా దానికి సంబంధించినవి చిన్న ముద్ద చేతిలోకి చేసుకుని అది పెడుతూ, నాకు ఈ గ్రహ నివారణకి నువ్వు నన్ను అనుగ్రహించు తల్లి అని గోమాత దగ్గర ఎలా చెప్తామో, ఇక్కడ మన సంకల్పం మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య విరుద్ధం అంటాం, లేకపోతే పుత్రపుత్ర వృద్ధం అంటారు, లేకపోతే సంతాన సాఫల్యార్థం అంటాం. అలా ఏదైతే మనం చెప్తామో, మమకి ఆరోగ్యం కలిగించడం కోసం ధన్వంతరి నన్ను అనుగ్రహించు అని అడగాలి ఆయన అని రిక్వెస్ట్ చేసుకుని, ఆ సంకల్పంతో ఒకే సంకల్పంతో గనక ఒక్క 40 రోజులు కనుక ఒక మండలంగా, దానికి ప్రత్యేకమైన నిష్టలు నియమాలు మాలలు ఏం అక్కర్లా. ధన్వంతరి మాల మళ్ళీ క్రియేట్ చేయవాకండి. ధన్వంతరికి మీరు చక్కగా మండల రోజులు నిష్టగా శుచిగా చక్కగా ఆయన పటం పెట్టుకుని, ఆయనకి పంచోపచారాలంటే ఏం లేదు, మనకి నీరు నిప్పు నింగి నీలి నిశీది అంటారు సరే, ఈ గాలి అగ్ని వాయువు ఇవన్నీ ఏవైతే ఉంటావో, అంటే అగ్ని రూపకంగా మూల దీపారాధన, మూల అగరబత్తులు ఇవన్నీ చేస్తూ, మనకి ఇంట్లో మనకి సాత్వికమైన ఆహారం ఏదైతే ఉంటుందో ఆరోగ్యకరంది, అది మనం ఆహారంగా ఆయనకి నివేదన పెట్టుకోవడం. దానికి ప్రత్యేకమైన షోడశోపచార పూజ అయితే ఏమి లేదు, కానీ పంచోపచారాలు ఎవరికైనా సరే మనం మినిమంగా చేస్తాం. అలా చేసుకుని ఆయన్ని కనుక నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు
అని కనిపిస్తే ధన్వంతరి అనుగ్రహం కలుగుతుంది. చాలా మందికి ఏంటంటే ఈ పటాలు పెట్టుకుని సపరేట్ గా ఇంత టైం అని కూర్చుని చేయాలి అంటే ఈ హడావిడి లైఫ్ లో ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా లేకపోతే భర్త ఆరోగ్యం కోసం అని చెప్పి పెద్దవాళ్ళ ఆరోగ్యం అని పిల్లల ఆరోగ్యం కోసం అని చాలా మంది మహిళలు చేస్తూ ఉంటారు. అందులో అయితే అంటే నేను మళ్ళీ మీరు అందరూ ఫీల్ అవుతారేమో కానీ శాస్త్రీయంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికి ఆకలిస్తే వాళ్ళు అన్నం తినాలి అంతే. ఈవెందో గ్రహ జపాలు కూడా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఆ ధాన్యం చేత్తో పట్టుకుని వీళ్ళకి ఒకవేళ మంత్రం నోరు తిరగకపోతే పంతులు గారు పెట్టి చేయిస్తుంటే పంతులు గారు ఇప్పుడు శనికి 19,000 చేయాలి, 19,000 చేసేదాకా అక్కడ కూర్చోవాలి. ఈయన కూడా స్నానం చేసి బట్ట కట్టుకుని, అర్థమైందా? అలా కూర్చుని ఎవరైతే ఆయన తీర్థం స్వీకరిస్తారో అది ఫలిస్తుంది తప్పితే ఈయన ఎక్కడో టీవీ చూస్తూ పంతులు గారికి 4,000 5,000 ఇచ్చేసేసి వాళ్ళు చేసిన తర్వాత నేను చక్కగా సోఫా నుంచి కూర్చొని తీర్థం తీసుకుంటానంటే అది నాకు మిగతా వరకు ఎక్కడ చెప్పేది అంటే మనకి మనం చేస్తాం. అట్లాగేంటంటే ధన్వంతరి మంత్రం కూడా ఎవరికైతే అనారోగ్యంతో ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళరు, వాళ్ళు వంట పని చేయరు, వాళ్ళు బజార్లో బండి వేసుకుని షికారికి వెళ్ళరు. సో వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ రెస్ట్ తీసుకునే టైంలో టీవీ చూడటం సెల్ చూడటం పక్కన పెట్టి చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని మీరు కంఫర్టబుల్గా కూర్చోగలిగితే పద్మాసనం వేసుకుని బాసిపెట్టలు వేసుకుని అక్కడ పీట వేసుకుని కూర్చోవటం. లేదు కూర్చోలేని పరిస్థితి ఉన్నది అంటే మనకి వస్త్రంతో చేసినవి కాకుండా ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి, లేకపోతే ప్లాస్టిక్ స్టూల్స్ ఉంటాయి, వాటి మీద కూర్చొని చేయొచ్చు. ఇంకా అనారోగ్యం ఉండి వెనక్కి వాలి కూర్చోవాలంటే ప్లాస్టిక్ లో కూడా వాలి కూర్చునేటువంటి చైర్స్ ఉంటాయి, వాటిల్లో కూర్చుని ఆ మంత్రం 108 సార్లు చేయాలంటే మహా అయితే పావుగంట పడుతుంది. మీరు గట్టిగా మాట్లాడితే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓపీకి వెళితే మినిమం 1.5 hour 2 hours లేకుండా ఎవరు ఓపీలో లోపలికి డాక్టర్ గారు చూడటం లేదు. మీరు చక్కగా మనకి దేవతలకే వైద్యుడైనటువంటి మానవ వైద్యుడు కాదు, దేవతలకే వైద్యుడైన ఒక పావుగంట స్పేర్ చేయలేకపోతే ఎఫర్ట్ ఉండాలి కదా. అలాగే మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ధన్వంతరితో పాటుగా చాలా మంది చాలా ఊళ్ళల్లో చూస్తుంటాను నేను, ఈ విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఆడవాళ్ళందరూ కూర్చుని రోజు చదువుతూ ఉంటారు గుళ్ళల్లో, ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే. ఈ విష్ణు సహస్రనామంలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో బిషక్ అని ఒక మంత్రం ఉంది, అది అనారోగ్య నివారణకి పనిచేస్తుంది వైద్యుడిలాగా. అపరాజిత అంటారు, అది కూడా దానికి పనిచేస్తుంది. ప్రమోదన, ఈ మంత్రాలు ఏంటంటే చేయిస్తే ఆఖరికి మా వాడు MBBS సీట్ రాలేదంటారు, వైద్య అని ఒక మంత్రం ఉంది, దాన్ని గనక సంపుటీకరణ చేసి పారాయణ చేస్తే వీడికి మెడికల్ సీట్ వస్తుంది. సంపుటీకరణ అంటే లేదమ్మా, ఇప్పుడు మనం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు అని ఉందనుకోండి, అనుష్ఠ ఛందస్సులో ఉంటుంది అది. ఈ శ్లోకం మొత్తానికి 1వ నెంబర్ అని, తర్వాత శ్లోకాన్ని 2వ నెంబర్ అని లేస్తారు కదా. ఈ దీనికి ప్రతిదానికి ముందు ఓము చివర నమః చేరిస్తే నామావళి చేసేటప్పుడు గనక మనం ఓం విష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఓం అన్నట్టు చేస్తాము. అలాగే ఓం బిషక్ నమః అన్నప్పుడు ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని కలిగించే వైద్యుడివి నువ్వు అని చేస్తాం. ఈ చేసేటప్పుడు ఓం బిషక్ నమః అంటూ విశ్వం విష్ణుర్వషట్కారో ఆ శ్లోకం చదువుతాం, మళ్ళీ ఓం బిషక్ చదువుకుని మళ్ళీ చదువుతాం. అలా చేస్తే ఈ 3 మంత్రాల్లో ప్రమోదన కానీ అపరాజిత కానీ ఓం బిషక్ కానీ ఇవి కనుక ఆ ఒక్క మంత్రాన్ని మనం గనక చేస్తే, లేకపోతే ఆ ఒక్క మంత్రాన్ని మనం 108 జపమాలుగా చేయటం కానీ సంపుటీకరణ చేస్తే చాలా ప్రశస్తం వస్తుంది. కాకపోతే సంపుటీకరణ చేసినప్పుడు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటంటే ప్రతి మంత్ర జపానికి అందులో 0.5 తర్పణ వదలాలి. అంటే మీరు సహస్రం చేశారనుకోండి, సహస్రంలో 10వ వంతు 100 తర్పణ వదలాలి. ఓం విష్ణవే నమః అని చేశారనుకోండి మంత్రం, ఓం విష్ణవే స్వాహ అని చెప్పి వదులుతాం. అట్లాగే దాంట్లో 0.5 అంటే 100లో 10వ వంతు హోమం చేయాలి. హోమం చేసుకుని అందులో విష్ణవే స్వాహ విష్ణవే యదన్నమమ, ఇది నాది కాదు ఆయనదే అంటూ అందులో 1 వంతు, అందులో 1000 వంతు అంటే ఒకట్లకి సద్బ్రాహ్మణి పిలిచి వాళ్ళకి శుచిగా భోజనం పెట్టి మనం వండి
మన దంపతులకు కానీ మనం కానీ లేకపోతే మనం చేస్తున్న మన భార్య కానీ మనం వడ్డించి చేత్తో వాళ్ళకి వస్త్రం పెట్టి నమస్కారం పెట్టుకుని వాళ్ళు ఇస్తే మనం తీయాలి. వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అది రెస్పెక్ట్. ఇది చేసుకుంటే మనకి ఖచ్చితంగా కూడా అనారోగ్య నివారణ అవుతుంది. ఇందులో దృఢకర్మ, అదృఢకర్మ, దృఢాదృఢకర్మ అంటారు. దృఢకర్మ అంటే మనకి లాలో మెన్సీరియా అంటారు, అంటే ప్లాను, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ ఉన్నవాడికి ఉరిశిక్ష వేస్తారు మేము లీగల్ గా. అలా కాకుండా ఎనుకోకుండా వెళ్ళి కారు గుడ్డేస్తాం, లేకపోతే అనుకోకుండా ఏదో విసిరేస్తాడు పైనుంచి, అది వచ్చి కింద ఎవరికో తగులుతుంది, చనిపోతాడు. దాంట్లో ప్లాన్ ప్రిపరేషన్ ఏమవుతుంది, అదృష్టంగా జరిగింది. ఆయనకి 14 years వేయచ్చు, 7 years వేయచ్చు, 3 years కూడా వేసేయచ్చు మనిషి చనిపోయినా కానీ. అంటే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ మెజిస్ట్రేట్ ఉంటుంది. అంటే సెషన్స్ జడ్జి అంటే అదృష్టంగా జరిగిందా, తను సంరక్షించుకోవడానికి జరిగిందా, వాడేదో రేపు చేయబోతుండే వీడు కత్తిపట్టి గొప్పకుని పొడి చేసిందా, ఇలా అని ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఏంటంటే మనం చేసేది దానికి తగ్గట్టుగా ఇవన్నీ చేసుకుంటూ సిస్టమేటిక్గా వస్తే మనకి అదృఢ కర్మ ఏదైతే ఉంటుందో తెలిసి తెలియనిగా చేసిన పొరపాట్లకు ఉండేటువంటి దోషం మాత్రమే పోతుంది తప్పితే తెలిసి చేసిన దోషానికి వచ్చిన ఫలితానికి ఉండదు అని అంటారు. అది కర్మ అనుభవించాల్సింది ఎవరికైనా సరే, కృష్ణుడికి రాముడికే తప్పలేదు ఎవరికైనా. అలా కాకుండా తెలిసి తెలియకుండా చేసిన దోషాలకి ఈ గ్రహ జపాలు కానీ మంత్ర జపాలు కానీ అనుష్ఠానం కానీ చేసుకున్నప్పుడు ఈ దృఢాదృఢ కర్మ కానీ అదృఢ కర్మ కానీ కర్మ సిద్ధాంతంలో పూర్తిగా తొలగిపోతుంది. దృఢ కర్మ ఏదైతే ప్లాను ప్రిపరేషన్ కావాలని వాంటెడ్గా ఎదుటి వాడిని బాధపెట్టడం కోసం చేసిన దానికి వచ్చినటువంటి ఫలితానికి వచ్చిన అనారోగ్యానికి అయితే నివారణ ఉండదు. అది జనరల్గా అది అందరికీ ఉండదు. పెద్ద వాడు వెరీ నెటోరియస్ అయితే తప్పితే మనలాంటి వాళ్ళందరికీ గృహస్థులందరికీ కూడా ఈ మంత్ర విశ్వశాస్త్రంలో ఈ సంపుటీకరణ చేసుకోవడం కానీ ధన్వంతరి ఆరాధన కానీ వస్తుంది. ఇంకా ఆరోగ్యం భాస్కరాదిత్య ఉన్నారు కదా, సూర్యాధనంలో కూడా బ్రహ్మాండంగా మనకి ఆయన విక్రమాదిత్య గారు అయితే సూర్యాస్మయాన్ని చాలా బ్రహ్మాండంగా చెప్తారు దాని గురించి. కనుక ఏంటంటే అలా ఇవన్నీ శాస్త్రీయమైనవి, తెలిసి తెలియని రెమెడీస్ కంటే కూడా విశ్వశాస్త్రంలో ఉన్నది కానీ ధన్వంతరి కానీ శాస్త్రీయంగా చేసుకుంటే మనకి అన్ని దాదాపుగా అన్ని కూడా నివారణ అవుతాయి. మనం వేసుకున్నటువంటి మందు మనకి పనిచేస్తుంది అంటే పర్ఫెక్ట్ ఇమీడియట్ రిజల్ట్ వచ్చడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.